తూర్పు గోదావరి జిల్లా అనపర్తి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా సత్యకృష్ణ చైతన్య రెడ్డిని నియమించడంతో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డిని పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ చైతన్య రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు వేగవంతం చేయడం కోసం పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించడంలో తమ వంతు సాయం చేస్తానని తెలిపారు. ప్రత్యేకించి రిక్వెస్ట్ చేసి నియోజకవర్గానికి నన్ను తీసుకొచ్చారు. ఏఐసిసి జాయింట్ కోఆర్డినేటర్ కింద వర్క్ చేస్తున్నాను. నన్ను ఇక్కడ పూర్తి స్థాయిలో వర్క్ చేసి పార్టీ బలోపేతం చేసే దిశగా కోఆర్డినేటర్ కింద నియమించడం జరిగింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిన వాళ్ళైతే ఇతర పార్టీకి వెళ్ళిన వాళ్ళైతేనో తిరిగి కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర నైతికంగా కాంగ్రెస్ పార్టీ వహిస్తుంది. ఎందుకంటే మిగతా పార్టీలన్నీ కూటమి కింద ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ నేను సింగిల్ గా పోటీ చేస్తున్నానని చెప్పుకునే పార్టీ మోడీ గారికి రెండో కన్ను లాంటిది. మాత్రం పనిచేస్తుంది. పైగా ఇప్పుడు నేను మా పెద్దలు చెప్పినట్టుగా రామారెడ్డి గారు లాంటి పరిపాలన మళ్ళీ అనపర్తిలో రావాలని కోరుకున్నారు. అదే దిశగా ప్రయాణం చేయడానికి ఇక్కడ మేము పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్ కూడా వర్క్ చేస్తూ అందులో మా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది మార్నింగ్ టు ఈవినింగ్ ఉండి అందుబాటులో ఉంటారు. అందరికీ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని తీర్చే దిశగా పోరాటం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మేము చేపడతాం. కాంగ్రెస్ పార్టీ హయాంలో రామారెడ్డి గారి హయాంలో ఎలా ఉంది అనపర్తి, తర్వాత వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేల హయాంలో ఎలా ఉంది అనేది అనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రోడ్లన్నీ ధ్వంసం అయిపోయి నిజంగా కూడా ధ్వంసం అయిపోయి మాకు అక్కడి నుంచి రావడానికి గంట పైన పెట్టిందండి. కేశవరం దగ్గర నుంచి ఇక్కడ దాకా రావడానికి రైల్ గేట్ దగ్గర నుంచి అంత దారుణంగా ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు చెప్పాడు మేము రాగానే రోడ్లు వేస్తాను. లోకేష్ చెప్పాడు అవి అట్లీస్ట్ ప్యాచ్ వర్క్ లన్నా కంప్లీట్ చేసేస్తాం మేము 680 కోట్లు అన్నారు. ఎక్కడ ప్యాచ్ వర్క్లు గోతులు అవన్నీ కూడా చండాలంగా ఉండి అసలు ప్రయాణం సాగే పరిస్థితిలో లేదు. ఏదో చెప్తున్నారు అది చేస్తాం ఇది చేస్తామని తప్ప వీళ్ళ చేసేది మాత్రం ఏ మాత్రం కూడా కనపట్లేదు. ఈవేళ ముఖ్యంగా మరి ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఆప్యాయత ఉన్న వాళ్ళు అలా ఉన్నారు ఎక్కువ మంది నాకు తెలుసు. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు, కానీ అతను నిలబెట్టుకోలేపాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కదా ఆయనలా ఉంటాడు అనుకున్నారు, కానీ ఇంత దుర్మార్గంగా ఉంటాడని చెప్పి ఎవడో కూడా ఊహించలేదు. ఇతను చాలా దుర్మార్గంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. రాష్ట్రాన్ని చేశాడు అయిపోయింది. అమెరికాలో కూడా తెలుగు వాళ్ళు పరువు తీసాడు. ఎందుకంటే FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అమెరికాలో పెద్ద మన సిబిఐ కంటే పవర్ఫుల్ అయినటువంటి సంస్థ. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని అమెరికాలో కంప్లైంట్ ఇచ్చి చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 టీవీ.